చరిత్ర మానవ జన్మ పరమార్థం. భగవంతుడు కోటానుకోట్ల జీవరాశులకు ప్రాణం పోశాడు. వాటన్నిటికీ ఒక ప్రపంచాన్ని సృష్టించాడు. అయితే మిగతా జీవుల కంటే మనిషి మాత్రం కొంచెం భిన్నంగా రూపుదిద్దాడు. అతనికి జ్ఞానాన్ని పొందగల శక్తిని ప్రసాదించాడు. అయితే మనుషులందరూ ఈ జ్ఞానాన్ని పొందగలుగుతున్నారా? మన దేహంపై మనకు ఎనలేని ప్రేమాభిమానాలు ఉండటం సహజం. అయితే ఆ ప్రేమలో పడి మన మనఃశక్తులను తాత్కాలిక లక్ష్యాలు, తాత్కాలిక ఆనందాలు పొందటం కోసం వినియోగిస్తున్నాం. జీవితంలో రాణించటానికి అవసరమైన జ్ఞాన సముపార్జనకు మాత్రం మనిషి చాలా తక్కువ సమయం కేటాయిస్తున్నాడు. శాశ్వత ఆనందాన్ని కలిగించే జ్ఞానాన్ని పొందటం మాని తాత్కాలిక అశాశ్వత విషయాల వెంట పడుతుంటాడు. ఇది సరియైన మార్గం కాదని బాబా చెబుతున్నారు. ఈ శరీరాన్ని మోక్ష సాధన, ఆత్మ సాక్షాత్కారానికి వినియోగించాలని, అదే మనిషి పరమావధి కావాలని బాబా అభిలషించారు. మనం ఏవైనా లక్ష్యాలను సాధించాలన్నా, జ్ఞానాన్ని సంపాదించాలన్నా అలుపెరగకుండా పనిచేయాల్సిందే. ఈ ప్రయత్నంలో అలసత్వం, అశ్రద్ధ చూపకూడదు. మనం ఎంచుకున్న మార్గం సరి అయినప్పుడు అది ఎవరికీ హాని చేయనిది. జీవితంలో మనం ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఉపకరిస్తుంది అనుకున్నప్పుడు ఆ సాధనలోనే నిమగ్నం కావాలి. లక్ష్య సాధనలో అలసత్వాన్ని, బద్ధకాన్ని వాయిదా వేసే తత్వాన్ని విడిచిపెట్టాలి. మోక్ష సాధనకు బాబా చెప్పింది కూడా ఇదే. మనిషివై పుట్టినందుకు కనీస ప్రయత్నం చేయకుండా, జ్ఞానం సంపాదించకుండా ఉండిపోతే ఆ జన్మ పశుప్రాయమవుతుంది. ఇంకా బాబా ఏమన్నారంటే, రౌతు తన గమ్యం చేరే వరకు గుర్రాన్ని ఎంతో జాగ్రత్తగా కనిపెట్టి చూసుకుంటాడు. ప్రయాణంలో తనకు ఆటంకాలు కలగకుండా ఏర్పాట్లు చేసుకుంటాడు. మనం కూడా మన శరీరాన్ని అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. అంతే తప్ప దానిని అందంగా పెంచి పోషించుకోవాలని అనుకోవటం వల్ల ఉపయోగం ఉండదు. ఈ శరీరాన్ని మోక్ష సాధనకు వినియోగించాలి. అదే మనిషి జీవిత పరమావధి కావాలి. శ్రీ సాయినాథాయ నమః.